ఓకేనా. మీడియా మిత్రులకు నమస్కారములు. నిన్నటి రోజున కావలి శాసనసభ్యులు కావ్య గారు కావున గుండెలు బాదుకుంటూ మా నాయకుల మీద అనేక ఆరోపణలు చేయడం జరిగింది. దొంగ అన్నట్లుగా, దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కావ్య గారు మా నాయకుల్ని విమర్శించడం విడ్డూరంగా ఉంది. కావ్య గారు అక్రమ మైనింగ్ చేశారు, అక్రమ గ్రావెల్ దోలారు, అక్రమ ఇసుక దోలుకుంటున్నారు అనే ఆరోపణల మీద మా నాయకుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు డ్రోన్ను పంపించి అక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి ఫోటోలు దిగిపోతే అతని మీద అక్కడ ఉన్నటువంటి పోయినటువంటి వారిని నిర్బంధించి వారి చేతుల్లో కత్తులు పెట్టి వారి మీద, అదేవిధంగా రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద 307 మరియు SC ST యాక్ట్ పెట్టి అక్రమ కేసులు పెడితే దాన్ని పరామర్శించేందుకు మా నాయకులు, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు మా నాయకులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఇంటికి వస్తే అక్కడ మనోధైర్యం నింపితే ఆ రోజు మీడియాలో మాట్లాడితే ఆ మీడియాలో మాట్లాడినటువంటి వాటిని ఆయన స్పోర్టివ్గా తీసుకొని నేను అక్రమ మైనింగ్ చేయలేదు, దానికి సమాధానం చెప్పాల్సింది పోయి ఛాలెంజ్ చేస్తూ కావలికి రండి చూసుకుందామని చెప్పి, కావలికి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి పిలవటం, ఆ ఛాలెంజ్ని స్వీకరించి మా నాయకులు కావలికి పోవాలని ప్రయత్నం చేస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకుని, పోలీసులను అడ్డం పెట్టుకుని అక్రమ హౌస్ అరెస్టులు చేస్తే దాని మీద మా నాయకులు మాట్లాడితే దాని గురించి కావలి శాసనసభ్యులు నిన్న మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు 87 రోజులు జైల్లో ఉన్నాడు, ఆయన వచ్చి నాకు చెప్పేది సమాధానం ఏంది అని చెప్పి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి అక్రమ కేసుల మీద జైలుకు పోయింది వాస్తవమే కాదని ఎవరు చెప్పారు? ఇప్పుడు ఖచ్చితంగా అక్రమ కేసులు పెడితే ఆ కేసుల్లో 87 రోజుల్లో జైల్లో ఉండి బెయిల్ మీద వచ్చిన మాట వాస్తవం. అంతేకాదు ఆయన మీద గతంలో ఆయన మీద గోవర్ధన్ రెడ్డి గారి మీద అనేక ఆరోపణలు వస్తే ఆయన స్వచ్ఛందంగా సిబిఐ విచారణ కోరి ఆ సిబిఐ విచారణ వేయించుకొని విచారణలో ఆయన పాత్ర ఏది లేదు అని చెప్పి క్లీన్ షీట్ ఇచ్చిన మాట వాస్తవం. అలాంటి వ్యక్తులు మా నాయకులు నీలాగా అక్రమ మైనింగ్ చేస్తూ రమ్మని ఛాలెంజ్ చేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసుల సహాయంతో హౌస్ అరెస్టులు చేసేంతట పిరికి పందలు కాదు మా నాయకులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు మా నాయకులు శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి గురించి అనేక చవాకులు వేలారు. కావ్య గారు, అయ్యా కావ్య గారు, మీరు ఎమ్మెల్సీకి అంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి, టీచర్స్ ఎమ్మెల్సీకి తేడా తెలియకుండా మరి ముఖ్యంగా ఎంకామ్ చేశారు. ఎంకామ్లో చేసి ఈ విధంగా మాట్లాడటం, అదేవిధంగా ఎవరో చెప్పేవాళ్ళు బీకామ్లో ఫిజిక్స్ చదువుకున్నామని చెప్పి, ఆ విధంగా మీరు చదివినట్టు ఉందే కానీ గ్రాడ్యుయేట్స్కి ఎవరు ఓట్లేస్తారు, అదేవిధంగా టీచర్ అభ్యర్థికి ఎవరు వేస్తారు తేడా తెలియకుండా నిన్న మాట్లాడారు. చంద్రశేఖర్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్లు వేస్తే ఎమ్మెల్సీ అయ్యాడు, గ్రాడ్యుయేట్ సమస్యల మీదే ఆయన పోరాడాలా, మా కావలితో ఏం సంబంధం అని అన్నాడు. అయ్యా కావ్య కృష్ణారెడ్డి గారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఒక కావలి నియోజకవర్గానికే శాసనసభ్యులు, అది ఈఎం ద్వారా అయ్యారా లేకుంటే ఇంకో ద్వారా అయ్యారా అనేది నీ ఆత్మసాక్షికి తెలుసు. కానీ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చి శాసన మండలి సభ్యులుగా ప్రజెంట్ ఉన్నటువంటి 6 జిల్లాల్లో 36 కాన్స్టిట్యున్సీల్లో టీచర్స్ ఓట్లేస్తే గెలిచినటువంటి అభ్యర్థి మా నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన గెలిస్తే ఊరికే ఉండలా, నువ్వు చెప్పినట్టు అధ్యాపక సమస్యలను, గ్రాడ్యుయేట్ సమస్యల కోసమే పరిమితం కాల. ఆయన ఎన్నుకున్నది ప్రజల యొక్క సమస్యల కోసం,
అధ్యాపకుల సమస్యల కోసం, గ్రాడ్యుయేట్ సమస్యల కోసం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాలను ప్రశ్నించేందుకే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. నువ్వు చెప్పల్లా వాళ్ళ కోసమే పనిచేయాలి, వీళ్ళ కోసమే పనిచేయాలని. ఆయన ఆల్రెడీ పనిచేస్తున్నాడు. శాసన మండలిలో ప్రజా సమస్యల మీద, అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల మీద, అధ్యాపకుల సమస్యల మీద, గ్రాడ్యుయేట్ సమస్యల మీద గళం విప్పితే, ప్రశ్నల వర్షం కురిపిస్తే మీ అధినాయకులు కూడా అసెంబ్లీ శాసన మండలి నుంచి పారిపోయే పరిస్థితి, సమాధానం చెప్పలేక పారిపోయే పరిస్థితి ఈరోజు. అలాంటి వ్యక్తి మా నాయకుడు. ఏదన్నా ఉంటే సబ్జెక్టు మీద పోతాడు, సబ్జెక్టు కోసం పోరాడతాడు తప్ప మీలాగా వ్యక్తిగత దోషణల కోసమో, వ్యక్తిగత విమర్శల కోసమో పనిచేసే వ్యక్తి కాదు మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, చంద్రశేఖర్ రెడ్డి గారిని గురించి చాలా అవాకులు వేలావు. 10th క్లాస్ మార్క్ లిస్ట్, 10th క్లాస్ ఎగ్జామ్ పేపర్లో లీక్ చేశారని చెప్పావు. ఇదేనా నువ్వు చదువుకున్న సంస్కృతి? నువ్వు నేర్చుకున్నది ఇదేనా? చంద్రశేఖర్ రెడ్డి గారికి ఎక్కడా స్కూళ్ళు లేవు, ఓన్లీ కాలేజీలే. 98లో కాలేజీలు పెట్టారు. దాదాపు ఇప్పటికి 27 సంవత్సరాలు కాలేజీలు పెట్టి, 27 సంవత్సరాల్లో స్కూల్ అనే మాట లేదు. స్కూళ్ళలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారంటున్నావు కదా, ఆ స్కూల్ ఉండేది మీ నాయకులకే. ఆ స్కూళ్ళు విద్యా సంస్థలు ఉండేది వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళు లీక్ చేశారేమో, మీ నాయకుల్ని అడగండి. అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి స్కూల్లో, కాలేజీల్లో అత్యాచారాలు, ఆత్మహత్యలు జరిగాయన్నావు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. నీ సంస్కృతికి ఇదే నిదర్శనం. 28 సంవత్సరాల విద్యా వ్యవస్థ చరిత్రలో నెల్లూరు జిల్లాలో ఎలాంటి విద్యార్థినుల మీద అఘాయిత్యాలు కానీ, వేధింపులు కానీ, ఆత్మహత్యలు కానీ లేనటువంటి సంస్థ ఏదైనా ఉంది అంటే మా చంద్రశేఖర్ రెడ్డి గారు నియమించినటువంటి కృష్ణ చైతన్య విద్యా సంస్థలు అని చెప్పి గర్వంగా చెప్పగలం. ఎందుకంటే నేను కూడా విద్యార్థి నాయకుడిగా పనిచేశా, జిల్లా విద్యార్థి అధ్యక్షుడిగా పనిచేశా. ఏ రోజు కూడా ఈ కళాశాలలో, కృష్ణ చైతన్య విద్యా సంస్థల్లో ఎలాంటి అవినీతి కానీ, అదే అత్యాచారాలు కానీ, వేధింపులు కానీ, మరి ముఖ్యంగా విద్యార్థులను ఫీజులు డిమాండ్ చేయడం కానీ, హాల్ టికెట్లు ఇవ్వకుండా, టీసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం కానీ అలాంటి ఏ రోజు జరగలేదు. అంతేకాకుండా పేద విద్యార్థులకు ఉచితంగా తక్కువ ఫీజుతోనూ, మరీ పేదవారైతే ఉచిత విద్యను అభ్యసించినటువంటి విద్యను అందించినటువంటి సంస్థ మన కృష్ణ చైతన్య విద్యా సంస్థ. అలాంటి సంస్థను గురించి నువ్వు మాట్లాడుతుంటే ఆ సంస్థలో చదివినటువంటి వేలాది మంది విద్యార్థులు చాలా అసహించుకున్నారు నిన్ను. ఇలాంటి వ్యక్తిని కావలి నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నదని చెప్పి. అదే కాకుండా నిన్న ప్రెస్ మీట్ పెడితే చంద్రశేఖర్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తే నిన్నటి రోజున మా నాయకులందరూ ప్రెస్ మీట్ పెడితే వాళ్ళు జీతగాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, రౌడీ షీటర్లు ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి నువ్వు విమర్శించావు. అయ్యా కావ్య గారు, మా దగ్గర రౌడీ షీటర్లో లేకుంటే జీతాలు తీసుకునే పనిచేసే నాయకులు లేరు. మా దగ్గర ఉన్నది చంద్రశేఖర్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు ఉన్నారు. అలాంటి నాయకులు ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఈ విధంగా హేళన చేస్తావా? ఇదేనా నీ సంస్కృతి? చంద్రశేఖర్ రెడ్డి గారిని విమర్శించారనే చంద్రశేఖర్ రెడ్డి గారు వద్దు ప్రెస్ మీట్లు వద్దు, వ్యక్తిగత విమర్శలు వద్దు అని వాదిస్తున్నప్పటికి కూడా వారి యొక్క అనుచరుల యొక్క, అభిమానుల యొక్క మనోభావాలు దెబ్బతింటే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే వారిని ఈ విధంగా నువ్వు మాట్లాడతావా? ఇదేనా నీ సంస్కృతి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, నువ్వు అన్నవరంలో ఒక క్వారీని మెయింటైన్ చేస్తున్నావు. ఆ క్వారీని గురించే ఈ సమస్య అంతా వచ్చింది. ఆ క్వారీలో అవినీతి జరుగుతుందని మా నాయకులందరూ విమర్శిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడు అయితే, నిజాయితీపరుడు అయితే మా నాయకులందరినీ ఆహ్వానించి ఇదేనయ్యా నేను ఈ మైండ్ చేశాను, నా పర్మిషన్ ఇది, ప్రభుత్వ నిబంధనలకు కరెక్ట్గా నేను పాటిస్తున్నాను, నేను ఇంతవరకే మైనింగ్ చేశానని నువ్వు నిరూపిస్తే అప్పుడు నీ నిజాయితీ, నీ మొగతనం అన్నీ మేము నమ్ముతాం, మా నాయకులందరూ కూడా నమ్ముతారు. అట్లా చేయకుండా మా నాయకుల్ని వ్యక్తిగతంగా ఎదురుదాడి చేస్తున్నావంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా నువ్వు ఎదురుదాడి చేస్తున్నావు. అంతేకాకు వ్యక్తిగత విమర్శలకు పూనుకుంటున్నావు. గుడ్డ కాల్చి మొహానేస్తే వాళ్ళు దుడుచుకుంటారులే అనే భావంతో నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప నువ్వు సంస్కారవంతంగా పనిచేయటం లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాదు, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గురించి మాట్లాడావు. ఆయన పన్నులు ఎగ్గొట్టాడు, కాలేజీల్లో, ఇల్లులో, కళ్యాణ మండపాలు అని చెప్పి. నిన్ను ఒకటే అడుగుతున్నా, నీ క్వారీ అన్నవరంలో జరుగుతూ ఉంది. ఆ పంచాయతీలకి
నీ క్వారీ ద్వారా రావాల్సినటువంటి సేనరీస్ను నువ్వు సక్రమంగా కట్టావా, ఆ పంచాయతీ కట్టావా? ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు నువ్వు చేస్తున్నటువంటి అక్రమ క్వారీల వల్ల ఎంతోమంది ఆ ప్రాంత ప్రజలు అమాయకులు నీ లారీల కింద పడి చనిపోతే వారికి ఏమైనా నువ్వు న్యాయం చేసావా? వారిని భయపెట్టి భయభ్రాంతులు చేసి కేసులు లేకుండా చేసేవా తప్ప వాళ్ళకి ఏమన్నా వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేసేవా? ఏమన్నా చేసావా? అట్లాంటి వ్యక్తివి నువ్వు ఈయన గురించి మాట్లాడుతున్నావు. అంతేకాదు నీ అక్రమ మైనింగ్ వల్ల, బ్లాస్టింగ్ల వల్ల ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఆలోచించావా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మనీ స్కీమ్ విషయంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు 95 కోట్ల రూపాయలు చేతులు మారాయి, అక్రమం జరిగిందని చెప్పి ఆరోపించారు సాక్ష్యాధారాలతో సహా. దాని గురించి నువ్వు అన్నీ చేయలేదు కాబట్టి నువ్వు ఏదో ఒక కమిటీని, జ్యుడిషియల్ కమిటీనా లేదా అది సిట్నా లేకుంటే సిఐడినా ఒక కమిటీని వేసుకొని నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, నాకు అందలేదు అని చెప్పి నిరూపించుకోవాల్సింది బోర్నిచ్చి నువ్వు ఎదురు దాడి తిరిగి ఆయన మీదనే అక్రమ కేసులు పెడుతూ ఉన్నావు. ఇలాంటి సంస్కృతి కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరొక్కసారి మా నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి వ్యక్తో, ఎలాంటి వ్యక్తో, ఎలాంటి నాయకుడో అతి తక్కువ టైంలోనే నెల్లూరు నగరంలో ప్రజల గుండెలను దోచుకున్నటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి గారు. అంతేకాకుండా చంద్రశేఖర్ రెడ్డి గారు నీతిగా, నిజాయితీగా ప్రజలందరూ పేదవాడు వచ్చినా ధనవంతుడు వచ్చినా అందరినీ సమానంగా చూస్తూ అందరి హృదయాల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి మన చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన గురించి నువ్వు విధంగా మాట్లాడుతుంటే కావలి నియోజకవర్గ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా నిన్ను అసహించుకున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇలాంటి మాటలు ఇక ఎప్పుడు భవిష్యత్తులో కూడా మాట్లాడకుండా మంచిగా మాట్లాడి ఏదైతే విమర్శలు ఉన్నాయో ఆ విమర్శలకు సద్విమర్శలు మీరు చేయాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.